Hallelujah. హల్లెలూయా. Praise be unto the Lord. దేవునికే మహిమ కలుగును గాక. Our dear Lord is coming back to take us to his heavenly place very soon. అతి త్వరలో మన ప్రియ ప్రభు వచ్చి మనలను తానున్న చోటికి తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. Last week we were speaking about the last days. గడిచిన వారము అంచె దినముల గురించి ధ్యానం చేసి ఉన్నాము. And in the last, Paul says that in the last days, పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, అంచె దినాలలో in the last days perilous times will come. అపాయకరమైన దుర్దినాలు రాబోతూ ఉన్నాయి. For men will be lovers of self, మనుషులు స్వార్థ ప్రియులు, lovers of money, ధనాపేక్షులు, boastful, తమ్మును తామే హెచ్చించుకునేవారు, arrogant, గర్విష్ఠులు, unloving, ప్రేమ లేనివారు, unforgiving, క్షమించలేనివారు, not willing to reconcile, సమాధాన పడడానికి ఇష్టపడరు, without self control, తమను తాము నిగ్రహించుకోలేరు, brutal, చాలా దుష్టత్వం కలిగి despisers of good, మంచితనాన్ని ద్వేషించేవారు, treacherous, ద్రోహులు, reckless, నిర్లక్ష్య స్వభావం కలిగి and ఉన్నారు. lovers of sexual pleasures rather than lovers of God. దేవునిని ప్రేమించేవారు కంటే తమ శరీరాన్ని తన మోహాన్ని కామాన్ని రేపుకునేటటువంటి వారు. So all these characteristics are the characteristics of Antichrist. These are not the characteristics of Jesus Christ. ఈ ఒక్క గుణ లక్షణాలు చూస్తే ఇందులో ఉండే ఏ వ్యక్తిత్వం కూడా దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెందినటువంటిది ఎంత మాత్రం కాదు, సాతానుకు చెందినటువంటి లక్షణాలు ఇవి. The spirit of Antichrist has taken over the people of the world. ఈ లోకంలో ఉండే ప్రజల మీద సాతాను యొక్క ఆత్మ కమ్ముకొని ఉన్నది. In the Bible says that the devil has come to steal, to destroy, but Jesus has come that he may give life and to give it more abundantly to people. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, సాతాను అంటే దొంగతనమును హత్య నాశనము చేయడానికే వాడు వచ్చి ఉన్నాడు, కానీ నేనైతే మనుషులకు జీవమును నిత్య జీవమును సమృద్ధిగా నేను ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నారు. So all over the world you find that these characteristics in every person on this planet Earth. ఈ భూమి మీద గమనించినట్లయితే ఇటువంటి గుణ లక్షణాలు ప్రతి వారిలో కూడా కనబడుతూ ఉన్నాయి. Lovers of self and lovers of money. తను తాను మాత్రమే, స్వార్థాన్ని మాత్రమే ప్రేమించేవారు, ధనాన్ని మాత్రమే ప్రేమించేటటువంటి వారు. So today the talk is all about money. ఈ రోజు విషయం ఏంటి అంటే విషయమంతా ధనము చుట్టూనే తిరుగుతా ఉన్నది. All activity, relationships, everything on this earth revolves around money. ఈ రోజు ఏ విషయం చూసినా కూడా విషయమంతా కూడా ధనము చుట్టూనే, ప్రపంచమంతా ధనం చుట్టూ తిరుగుతుంది. స్నేహ సంబంధాలు కానీ, మరి కుటుంబంలో ఉండే సంబంధాలు కానీ సమస్తం కూడా ధనాన్ని బట్టి నడిపించబడుతూ ఉన్నాయి, ప్రతి సంబంధం కూడా. So that's why it says in the last days, because iniquity abounds, the love of many also will wax cold. అందుచేతనే అక్రమము విస్తరించడం చేత అనేకులలో ఉండేటటువంటి ప్రేమ కూడా చల్లారిపోతుందని చెప్తా ఉన్నారు. The love for money and the love for self is given birth to selfishness. ఈ యొక్క స్వార్థాన్ని గురించినటువంటి ప్రేమ, ధనాన్ని గురించినటువంటి ప్రేమ iniquity, ఒక పాపానికి జన్మనిచ్చింది. And that's why the love of many has waxed cold. It has become cold. అందుచేతనే అనేకులలో ఉండేటటువంటి ప్రేమ చల్లారిపోయింది. It's very hard to find loving relationships these days. నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి సంబంధ బాంధవ్యాలు కనుగోవడం చాలా కష్టమైపోతుంది. So Paul called this state of affairs in a society as a dangerous state. కాబట్టే సమాజంలో ఇటువంటి పరిస్థితులను రాబోయే దినాలు ఎదుర్కొంటాయని భక్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. ఇది చాలా భయంకరమని చెప్తూ ఉన్నాడు. So he says when a society emerges into a selfish society, into a lovers society which loves only money and nothing else, then he says this is dangerous. కాబట్టి సమాజం అనేది, సంబంధ బాంధవ్యాలు అనేది కేవలము డబ్బుకు మాత్రమే విలువ ఇస్తూ మనుష్య సంబంధాలను, మానవ సంబంధాలను పక్కన పెట్టేటటువంటి ఒక సమాజం వస్తుంది. కాబట్టి అది చాలా భయంకరమైనదని, అపాయకరమైనదని కూడా అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. So you find these the characteristic traits in people today, in churches, in organizations, in leaders and families,
ఈరోజు సంఘాలలో కానీ నాయకులలో కానీ మరి పెద్దలలో కానీ కుటుంబాలలో కానీ ఇటువంటి ఒక వ్యక్తిత్వాన్ని గమనిస్తూ ఉన్నాం. This is the spirit of Antichrist. ఇది అంత్యక్రీస్తు యొక్క ఆత్మ. ఇది సాతానుడికి చెందినటువంటి ఆత్మ మాత్రమే. And these are the characteristics of Antichrist. ఇది సాతానుడి యొక్క వ్యక్తిత్వము గుణ లక్షణాలు ఇటువంటిగా ఉంటుంటాయి. Anybody who has these characteristics, rest assured they do not belong to God, but they belong to Antichrist. ఇటువంటి వ్యక్తిత్వము స్వార్థము, ధనము మీది ప్రేమ, తను తాను ప్రేమించి హెచ్చించుకునే ఈ గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు నిస్సందేహంగా చెప్పవచ్చు వారు సాతాను ఆత్మచేత నడిపించబడుతున్నారు, కానీ దేవుని ఆత్మచేత నడిపించబడడం లేదని మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. That's why we are called to save ourselves from these dangerous times, dangerous generation. అందుచేతనే ఈ భయంకరమైనటువంటి ఈ సమాజంలో నుండి మనలను మనము రక్షించబడడానికి మనం పిలువబడుతూ ఉన్నాం. You know, the spirit of Antichrist has degraded human beings into beasts. ఈ యొక్క సాతాను యొక్క ఆత్మ ఏమి చేస్తూ ఉంది అంటే మానవ సంబంధాలను మనుషులను మృగములుగా మార్చివేసింది. You know, the brutality in violence and crime and in sexual crimes and in acid attacks by lovers and all these things, and the vengeance that is being exhibited in love, all this speaks about the spirit of Antichrist and the characteristics of Antichrist. ఈ యొక్క మనుషులు ఒకరి మీద ఒకరు భయంకరమైనటువంటి నీచమైనటువంటి విషయాలు చేస్తూ అతి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ నేరగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎంతో ఘోరమైనటువంటి నేరాలు చేస్తున్నారు. ముఖాల మీద యాసిడ్లు పోయడము, ఒకరి మీద ఒకరు భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి క్రూరాన్ని వెళ్ళగొక్కుతూ ఉన్నారు. ఇటువంటి సమాజము కేవలము అంత్యక్రీస్తు మాత్రమే ఇష్టపడేటటువంటి సమాజము, నిర్మించేటటువంటి సమాజం ఇది. So we are living in a society which every man for himself, and the craving is for money, and they are boastful. They boast of themselves about great things, their greatness. ప్రతి వారు కూడా ఈ రోజు సమాజంలో చూసినట్లయితే తనను తాను హెచ్చించుకోవాలి, తనను తాను గొప్ప చేసుకోవాలి, తన ధనాన్ని తను వృద్ధి చేసుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి. అతి గర్విష్ఠులుగాను, అతి గర్వాంధులుగాను, అతి నీచ ప్రవృత్తితోనూ, నేర ప్రవృత్తితోనూ ఉంటూ ఉన్నారు. Because of arrogance, you know, families are falling apart, couples are going apart. మనుషులలో ఉండేటటువంటి గర్వము చేత కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు సంబంధాలు లేకుండా విడిపోతూ ఉన్నారు. They are unloving, they are not willing to forgive each other. వారు ప్రేమ లేని వారుగా ఉంటున్నారు, ఒకరినొకరు క్షమించుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. So most of these modern marriages are falling apart. They are on the rocks because they are boastful, they are arrogant, they are selfish, and they are unforgiving. They don't want to forgive each other. వారు చాలా గర్విష్ఠులుగా ఉంటున్నారు, చాలా తీవ్రమైనటువంటి దుర్మార్గ స్వభావం కలిగి ఉంటున్నారు. ఇతరులను క్షమించలేరు, తన భార్యను కానీ తన భర్తను కానీ క్షమించలేరు, తన కుటుంబంలో వ్యక్తులని క్షమించలేరు, స్నేహితుల్ని ఎవరిని కూడా క్షమించలేని స్వభావం. ఒకరి మీద ఒకరికి తీవ్రమైనటువంటి దోషము, ద్వేషము, తీవ్రమైనటువంటి నేరారోపణ, తీవ్రమైనటువంటి క్రూరాన్ని వెళ్ళగొట్టే స్వభావం వలన ఒకరితో ఒకరు సరిపడలేక ఎవరి మట్టుకు వారు వేరైపోతున్నారు, విడిపోతున్నారు. So today what you see in the movies, the violence and the crime, that is reflective of the conditions in the society. It's not as if we are good and the films are bad. ఈరోజు చెప్పాలి అంటే సినిమాలలో చూస్తున్నటువంటి పరిస్థితులు, తీవ్రమైనటువంటి నేరాలు, అటువంటివన్నీ కూడా సినిమాలలో మనం చూస్తున్నాము. Brutality. ఆ క్రూరత్వాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ థియేటర్లో కానీ సినిమాలో కానీ వారు చూస్తున్నప్పుడు మనం ఏమీ కూడా అనుకోనక్కర్లేదు. సమాజంలో జరుగుచున్నదే వారు చూపిస్తున్నారు. వారు చూపించినందువల్ల సమాజంలో జరగటం కాదు, కానీ సమాజంలో జరుగుచున్న దానిని వారు ఆ రీతిగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. And that's why when Paul is asking every one of us to be vigilant, to be alert, and when you find these character traits in the society very clearly, be for sure that these are the last days. Any moment the Lord Jesus Christ will come. ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఎక్కువైపోయినప్పుడు సమాజమంతా ఇటువంటి వ్యక్తిత్వము, స్వార్థము, ధనాపేక్ష, క్రూరత్వము, నేర మనస్తత్వము, క్షమించరాని తనము, ఇటువంటివన్నీ కూడా ఎక్కువైనప్పుడు
అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు హెచ్చరిక పొందండి, మీరు జాగ్రత్త పడండి, మీరు మిమ్మల్ని మీరు భ్రష్టులైపోకుండా మీరు కాపాడుకోండి, అంత్యక్రీస్తు ఆత్మకు మీరు చోటు ఇవ్వకండి, ఇటువంటి స్వభావానికి మీరు చోటు ఇవ్వకండి అని అపోస్తలుడైన పౌలు దేవుని పిల్లలైన వారిని హెచ్చరిస్తూ వస్తున్నాడు. Even Peter talks about this in 2 Peter 3-7, third chapter. పేతురు రాసిన 2వ పత్రిక 3:3-7 వచనాలలో He says, in the last days scoffers will come. అంత్య దినాలలో అపహాసకులు వస్తారంట. And these scoffers will be walking according to the lusts of their own lusts, walking after their own lusts. ఈ అపహాసకులు తమకున్నటువంటి స్వకీయ దురాశలను అనుసరించి వారు నడుచుకుంటారు. So who are these scoffers? ఎవరు ఈ అపహాస్యం These are the scoffers who walk after their own lusts and who have the characteristic traits of what Paul said will be in the last days. ఈ ఒక అపహాసకులు ఎవరు అంటే, సాతాను యొక్క గుణ లక్షణాలు అపోస్తలుడైన పౌలు చెప్పిన అంత్యకాల వ్యక్తిత్వము. సాతానుడు మనుషులలో ఎటువంటి హేయమైన నీచమైన ప్రవృత్తిని, ఎటువంటి నేర మనస్తత్వాన్ని వాడు అనుగ్రహిస్తూ ఉన్నాడో అటువంటివన్నీ కూడా వారు పొందుకొని అపహాస్యం చేసేవారుగా ఉంటారు. ఇటువంటి వారు ఎప్పుడు ఉంటారు అంటే, వారు అంత్య దినాలలోనే వారు ఉంటారు. So these people led by the spirit of Antichrist will begin to question. They will scoff in the last days, saying, where is the promise of his coming? కాబట్టి అంత్య దినములలో ఇటువంటి అపహాసకులు సాతాను ఆత్మచేత భ్రష్టులైపోయి, వారు సాతాను ఆత్మచేత నింపబడి వారు అడుగుతా ఉంటారు, దేవుని రాకడ ఏమయ్యింది? Hearing is for a long time, from our grandfather's time. మన తాతగారి కాలము నుండి కూడా ప్రభు వస్తాడు అనేటటువంటి విషయాన్ని వింటూనే ఉన్నాం కదా. That means the very question you can find that they do not believe that Jesus is going to come back. అంటే వారి నమ్మకం ఏంటో తెలుస్తూ ఉంది, దేవుడు రాడులే అనేటటువంటి నమ్మకం వారికి ఉంది. It's a kind of sarcastic comment being made on the coming of the Lord. ప్రభు యొక్క రాకడ మీద వారు అపహాస్యముతో, హేళనతో కూడినటువంటి అపహాస్యం చేస్తూ ఉన్నారు. So in these last days, people are laughing and scoffing at the very message that Jesus will come back to this modern world. ఆధునిక ప్రపంచంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు అనేటటువంటి మాటను వారు చాలా అపహాస్యం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. You know, this end time program, it is going around the world, and these signals are going to 200 countries. ఈ ఒక్క ప్రోగ్రాము 200 దేశాలకు వెళుతూ ఉంది. A pastor from US who watched our program, ఈ ప్రోగ్రాం చూసినటువంటి అమెరికా నుండి ఒక పాస్టర్ గారు, then he called us. ఆయన మమ్మల్ని పిలిచాడు. He called us on ఫోన్లో పిలిచి, and he says what you are speaking about rapture, the coming of the Lord, is not correct. నీవు ప్రభు యొక్క రాకడ గురించి నీవు మాట్లాడుతున్నది ఉట్టిదే, అది అబద్ధము అని చెప్తా ఉన్నాడు ఆయన. He says rapture is not real. ఆ యొక్క ఎత్తబడటము, భూమి మీద నుండి మనుష్యులు ఆకాశంలోనికి ఎత్తబడడం అనేది నిజం కాదు అని చెప్తా ఉన్నాడు. And he says we should not take it in a literal way. అది మనము ప్రత్యక్షంగా తీసుకోకూడదు అంటున్నాడు ఆయన. And he says we have to take it in a spiritual way, that we are all going to be uplifted spiritually. మనం అందరము కూడా ఆత్మలో ఎత్తబడతాము, కానీ ఆత్మలో మనము ఎదుగుతాము, అంతవరకే మనం ఆలోచించాలి, ఆ పై విషయాలు ఆలోచించకూడదు అంటున్నాడు ఆయన. So this pastor from US says there is no rapture. కాబట్టి ఇక్కడ రాకడ అనేది లేదు అని చెప్తా ఉన్నాడు, ఎత్తబడటం అనేది లేదని చెప్తా ఉన్నాడు ఒక పాస్టర్ గారు. So in the last days, many scoffers are asking. అనేక మంది అపహాసకులు అడుగుతున్నారు, scoffing at the message of the coming of the Lord. హేళన చేస్తూ ఉన్నారు, ప్రభు తిరిగి వస్తాడు అనే మాటను హేళన చేస్తూ ఉన్నారు. Even many pastors have their own doubts అనేక మంది whether this is real. కాపరులకు కూడా అనేకమైన అనుమానాలు కూడా ఉంటూ ఉన్నాయి, ఇది నిజమేనా అని. But my friend, కానీ నా the coming of the Lord is very, very real. దేవుని యొక్క రాకడ నిజముగా నిజమది. He said Jesus himself said that in my Father's house there are many mansions. I will come again and take you to that heavenly place, so that wherever I am, you can also be there. ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద నుండి ఆరోహణమయ్యే సమయంలో ఆయన తన శిష్యులతో ఆయన చెప్పిన మాట, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీతో
మిమ్ములను తీసుకుని వెళ్ళడానికి నేను వచ్చేదను అనే మాటను ఆయన చెప్పారు, ప్రభువు చెప్పారు. So the preaching concerning the coming of the Lord is very, very real. It is literal. కాబట్టి ప్రభు యొక్క ఆయన రావడం అనేది, ఆయన భూమి మీదకి మధ్యాకాశంలోనికి రావడం అనేది నిజముగా నిజమది. And further, Peter writing about these scoffers says, పేతురు భక్తుడు ఈ ఒక విషయాలను రాస్తూ these scoffers have willingly ignored the news of the coming of the Lord. వారు కావాలనే ఈ యొక్క ప్రభు రాకడను గురించినటువంటి విషయాన్ని వారు పక్కన పెడుతున్నారు, వారు అజాగ్రత్త నిర్లక్ష్యం చేస్తున్నారు. And he says here that he makes a mention that the earth perished at one time with waters. మరి ఆయన పేతురు అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే, ఒకసారి ఈ భూమి నీటితో నాశనము చేయబడింది. But now he says the earth is reserved unto fire against the day of judgment. మరి ఈ దినములలో చూచినట్లయితే రెండవసారి కొరకు అగ్నితో దహించి వేయబడుటకు ఈ భూమి సిద్ధపరచబడుతూ ఉంది అంటున్నాడు. Yes, there is going to be a judgment of fire. ఈసారి దహించేటటువంటిదిగా, అంటే అగ్నికి ఆహుతి అయిపోయేదిగా ఉంటుంది ఈసారి తీర్పు. So he says these things are very, very real and cannot be scoffed at. These are not material to scoff at. ఈ విషయాలు అపహాస్యం చేయబడేటటువంటి విషయాలు ఎంత మాత్రము కావు, ఇవి నిజముగా సంభవించబోయే విషయాలు. So in these last days you find all these character traits that we have read just now. ఇప్పుడే మనము చూసుకున్నటువంటి వ్యక్తిత్వం అంతా కూడా అంచె దినాలలో కనబడుతూ ఉన్నాయి ప్రజలలో. This is antichrist lifestyle. ఇది అంత్యక్రీస్తు యొక్క జీవిత విధానం ఈ రీతిగా ఉంటుంది. But the Bible says that people who believe in Jesus Christ, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, they will not have any of these traits. ఈ ఒక విషయాలు వారు కలిగి ఉండరు. But they will have the Holy Spirit will give them love. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వారికి ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం ఏంటంటే ప్రేమ, love, peace, శాంతి, joy, సంతోషము, long suffering, దీర్ఘశాంతము, gentleness, సమాధానము, goodness, మంచితనము, faith, విశ్వాసము, meekness, సాత్వికము, self control. ఇంద్రియ నిగ్రహ శక్తి. So these are all the things, these are all the character traits of a Christian. ఈ ఒక విషయాలు ఒక క్రైస్తవ వ్యక్తిలో మాత్రమే, ఒక క్రీస్తును అంగీకరించి క్రీస్తును అంతరంగంలో పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే కలిగి ఉండగలరు. So only the children of God, the believers, will have these character traits of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు మాత్రమే ఇటువంటి గుణ లక్షణాలు ప్రదర్శించగలరు. So in these last days, children of God have to demonstrate these qualities of love, peace, joy, gentleness, goodness, faith, meekness, self-control, and so on. ఈ ఒక అంచె దినాలలో దేవుని పిల్లలు అనబడినటువంటి వారు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం అనే ఈ విషయాలను వారు ప్రదర్శించవలసి ఉన్నారు. Because the children of Antichrist are exhibiting their own characteristics. ఎందుచేతనంటే దేవుడి సాతాను యొక్క కుమారులు అనబడిన వారు వారి గుణ లక్షణాలను వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. They have become selfish, they become lovers of money, they become boastful, స్వార్థ ప్రియులుగాను, తమను తాము హెచ్చించుకునేవారుగాను, అనాపేక్షలుగాను, గర్వాంధులుగాను, ప్రేమ లేనివారుగాను, క్షమించలేనివారు, without self control, అజితేంద్రియులుగాను, క్రూరులుగాను, despisers of good, మంచితనాన్ని ద్వేషించేవారుగాను, they are reckless, నిర్లక్ష్య స్వభావము, they live a reckless life, నిర్లక్ష్యముతో జీవిస్తారు. they don't pay heed to any warnings of God or warnings of God. దేవుడిచ్చేటటువంటి ఏ హెచ్చరికను వారు ఖాతరు చెయ్యరు. They scoff at these warnings. ఈ ఒక హెచ్చరికల పట్ల వారు నవ్వుతారు, హేళన చేస్తారు. So this is a reckless generation. కాబట్టి ఇది హేళన చేసి అశ్రద్ధ కలిగినటువంటి జనాంగం ఇది. This is a reckless generation. ఇది చాలా అశ్రద్ధ కలిగినటువంటి జనాంగము వీరు. And it also says that they are lovers of sexual pleasures rather than lovers of God. దేవునిని ప్రేమించే వారి కంటే తన సొంత శరీర కోరికలను, తన కామాతురతను ప్రేమించేటటువంటి వారు. So modern society has become sexist society. కాబట్టి ఈ యొక్క అంత్యకాల
ఈ ఆధునిక తరం వారు ఏ రీతిగా ఉన్నారంటే కామ ప్రకోపిత చర్యలు కలిగినటువంటి సమాజం అయిపోయింది ఈ రోజు. You know, the talk is always about this boy, this girl, that woman, that man, and love, sex, sexual pleasure, and all these things. వారి మాటలు చూసినట్లయితే ఎప్పుడు కూడా వారి మాటలలో ఈ స్త్రీ గురించి, ఆ పురుషుడు గురించి, ఆ అబ్బాయి గురించి, ఈ అమ్మాయి గురించి, అది చేద్దాము ఇది చేద్దాము అనేటటువంటి స్త్రీల గురించి, పురుషుల గురించినటువంటి మాటలే గాని వారి కామాన్ని రేపుకునే, కామాతురతను రేపుకునేటటువంటి మాటలు మాత్రమే గాని మంచి మాటలు వారి నోట లేవు. Even the modern day films, they are glorifying love and sex. ఈ యొక్క ఆధునిక తరంలో వచ్చేటటువంటి సినిమా వారు కూడా కేవలము ప్రేమను, ఆ కామ ప్రకోపితాన్ని మాత్రమే, ఆ పైత్యాన్ని మాత్రమే వారు కేవలము హెచ్చించి ఆ యొక్క సినిమాలను తీస్తూ ఉన్నారు. You know, except for a very few good films, majority of the films revolve around this subject, around love, around sex and crime and all that. ఏదో ఒకటి రెండు తప్పితే మిగిలినటువంటి సినిమా వారందరూ కూడా తీసేటటువంటి సినిమా ఒకే ఒక అంశం ఏంటంటే ప్రేమ కామం, ప్రేమ కామం, ప్రేమను ఎలాగ రేపాలి, కామాన్ని ఎలాగ రేపాలి అనేటటువంటి అంశం మీద మాత్రమే సినిమాలన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. Lovers of sexual pleasures rather than lovers of God. దేవునిని ప్రేమించేవారు కంటే సుఖానుభవాన్ని ప్రేమించేటటువంటి వారు. There are very few people who love God. చాలా కొద్ది మంది మాత్రమే దేవునిని ప్రేమించేవారు. Very few people who love God. చాలా కొద్ది మంది మాత్రమే. And even among the children of God, even among the servants of God, there are people who exhibit their love more for illegal relationships and illegal sexual pleasure rather than their love for God. అనేక మంది దేవుని పిల్లలు అనబడిన వారిలో కూడా దేవుని కంటే, తన ప్రేమను దేవుని మీద కంటే, దేవుని కార్యాల మీద కంటే తన యొక్క సొంత శరీర దురాశలను ఏ రీతిగా తృప్తిపరచుకోవాలా అనే విషయం మీదనే వారు వెళుతూ వస్తున్నారు. Many servants, maybe even in the secret life, they are becoming a casualty to what is called this lovers of sexual pleasure. అనేక మంది దైవ సేవకులు అనబడినటువంటి వారు కూడా బహుశా వారి రహస్య జీవితంలో వారు బాహాటముగా కాకపోవచ్చు కానీ వారి రహస్య జీవితంలో వారు ఈ కామాతురతకు, ఈ కామానికి, మోహానికి వారు చోటిచ్చేవారుగా మారిపోతూ ఉన్నారు. But my friend, కానీ these are the last days. ఇవి అంత్య దినములు. And we have to be vigilant and alert, my friend. ఈ సమయంలో మనం ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంది, శ్రద్ధ వహించవలసి ఉంది. This society with these antichrist characteristics are on their way to hellfire. ఈ ఒక సాతానుడి యొక్క గుణలక్షణాలు కలిగినటువంటి ఈ సమాజము నరకానికి పరుగులు పెడుతూ ఉంది. We children of God cannot afford to live a reckless life. దేవుని పిల్లలైనటువంటి మనము అజాగ్రత్తగాను వ్యవహరించడానికి అవకాశం లేదు, వీలు లేదు. We cannot afford to go in the way of the world and be engaged in the things of the world. ఈ లోకము వెళ్ళే దారిలో వెళ్ళి ఈ లోకంలో వెళ్ళే విషయాలలో పడి నాశనం అయిపోకూడదు, పతనం అయిపోకూడదు. This world is marching into destruction. ఈ లోకం అయితే నాశనానికే పరుగులు పెడుతూ ఉంది. But we have a great sense of responsibility as we have to come to the rescue of these people who do not know of these things. ఈ ఒక విషయాలు ఎరగక తమను తామే నాశనానికి పరిగెడుతున్నటువంటి ఈ సమాజం మీద మనకు ఎంతో బాధ్యత ఉంది, ఎంతో శ్రద్ధ వహించవలసి ఉన్నాం మనం. You know, we have to warn them. We have to give them the gospel and warn them about the coming of the Lord. మనము వారిని హెచ్చరించాలి, దేవుని యొక్క రాకడ గురించి హెచ్చరించాలి వారికి. My friend, what shall it profit a man if he gains the whole world and loses his own soul? నా ప్రియమైనటువంటి వారలారా, ఒకడు తన ఈ లోకమునంతటిని కూడా సంపాదించుకుంటాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమైనా ప్రయోజనం ఉందా? My friend, you who are listening to this message, నా స్నేహితులారా, మీరు వింటున్నటువంటి మీరు, your soul is most valuable. నీ ఆత్మ ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. It is most valuable before God, my friend. దేవుని దృష్టిలో నీలో ఉన్నటువంటి ఆత్మ చాలా విలువైనది. You cannot afford to go to hell because of your reckless living. నీవు నీ అశ్రద్ధ కలిగినటువంటి, అజాగ్రత్త కలిగినటువంటి జీవితాన్ని బట్టి నీవు నరకానికి వెళ్ళకూడదు. Today is the day of salvation. ఈ రోజే రక్షణ దినము. Come to the cross of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువ దగ్గరికి నీవు రావాలి. He is prepared to wash you
clean with his precious blood and save you from the coming destruction of the world and from the world holocaust. ఈ రాబోయే నాశనము నుండి నిన్ను రక్షించడానికే ఆయన తన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, వెలపెట్టి నిన్ను కొనుక్కున్నాడు. This is not the time for you, my friend, to have great plans for future and great things, to dream great things about life. నీవు జీవితంలో గొప్ప గొప్ప కలలు కని గొప్ప గొప్ప విషయాలు ఏదో నెరవేర్చాలి, ఆ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, అటు పరిగెత్తాలి, ఇటు వెళ్ళాలి, అటు చేయాలని అటువంటి లోకపరమైన ఉద్దేశాలు తీర్చుకునేటటువంటి సమయానికి నీకు సమయం లేదు. This is the time to get saved. ఇది రక్షణ పొందడానికే ఇది సమయం ఉంది నీకు. And save many more people. ఇంకా అనేక మందిని రక్షించడానికి నీకు సమయం కావాలి. Will you do that? అది చేస్తావా? God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.